స్వాతి, మేం 1 2 3 అంటాం, నువ్వు ఆడాలి, మమ్మల్ని పట్టుకోవాలి, మేం టచ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే. నువ్వు ఎవరిని పట్టుకోలేవు. అదే చూద్దాం లేరా, పట్టుకొని చూపిస్తా. నువ్వు 1 2 3 అనవే. 1 2 3. ఏరా పట్టుకోలేనన్నా ఇప్పుడే అంటావరా? స్వాతి, నాతో పెట్టుకోకు, ఫేస్ పెసరట్టు అవుతుంది. ఉప్మా పెసరా ఉత్త పెసరా? ఉల్లి పెసరట్రా. పోరా పో. ఏ ఇప్పుడు నీకు గంతలు కడతాను, నువ్వెవరినైనా పట్టుకోవే చూస్తాను. ఎవరు ఏంటి, నిన్నే పట్టుకుంటా. ఆహా అవచ్చా, ఎక్స్ట్రా షేకు పట్టే. తిరుగు 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 తిరుగు. పట్టుకోవాలి. 1 2 3. అమ్మా స్వాతే, స్వాతే! ఏంటి బాబాయ్, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? పట్టేశా. ఏంటే పట్టుకునేది? బాబాయ్ వచ్చాడని నేను మాట్లాడుతుంటే నువ్వు వచ్చి పట్టుకున్నావు. నువ్వు చెప్పు బాబాయ్, ఏం జరిగింది? వికాస్కి యాక్సిడెంట్ జరిగిందమ్మా. వికాస్కి యాక్సిడెంటా? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది బాబాయ్? రోడ్డు మీద ఎవరో చేశారు, ఎలా జరిగిందో తెలీదు. చాలా పెద్ద ప్రమాదమే అంటున్నారు. వాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. నో, నా వికాస్కి ఏమీ జరగకూడదు. వికాస్, 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 వికాస్! సార్, వీళ్ళు ఇంకా రాలేదు అంటే బహుశా వేరే ఊరదైనా వెళ్ళుంటారు. వివరంగా అడుగుదామన్నా చుట్టుపక్కల ఇళ్ళేమీ లేవు. అసలు ఆ ఇద్దరు ఊరి బయట ఒంటరిగా ఎలా ఇంట్లో ఉంటున్నారు? ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని ఉంటున్నారేమో. అంతే అయి ఉంటుంది సార్. పైగా వాళ్ళు నాట్యం కూడా చేస్తారన్నారుగా, ఇక్కడైతే అనువుగా ఉంటుందని ఉండొచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఉంటారు గాని ఇక మనం వెళ్దాం పదండి. ఎక్కడికి? ఇక్కడ ఎంతసేపని ఇలా నిరీక్షిస్తాం? వెళ్ళి కావాలంటే రేపు మళ్ళీ వద్దాం. ఇంతకాలం దూరంగా ఉన్న పాపమే పీడించిందని స్వామీజీ చెప్పారు కదా. ఇన్నాళ్ళు వీళ్ళ ఆచూకీ కోసమే మనం వెతికింది. ఇప్పుడు అడ్రస్ తెలిసాక ఈ మాత్రం వెయిట్ చేయలేమా? పలానా అప్పుడు వస్తారంటే ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియని వాళ్ళ కోసం ఎంతసేపు ఇలా? ఎంతసేపు అయినా వెయిట్ చేయాల్సిందే. ఇంత దూరం వచ్చింది ఇల్లు చూసి వెళ్ళడానికా? కలవాలి, మాట్లాడాలి, మనతో పాటు తీసుకువెళ్ళాలి. సార్, అలా సెంటర్ దాకా వెళ్ళి వీళ్ళ గురించి విచారిస్తే ఏమన్నా వివరం తెలియచ్చు. ఆకాష్ చెప్పింది బానే ఉంది. పల్లెటూరు, ఎవరు, ఏం పని, ఎందుకొచ్చారు వివరాలు అడిగి ప్రాణం తీస్తారు. మనకన్నా ముందు ఆవిడికి మనం ఇలా వచ్చామని తెలిస్తే ఆవిడేమన్నా అపార్థం చేసుకుంటే మన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి.
ఏమండి సరోజనమ్మ గారి కోసం వచ్చారా? అవునండి, ఇల్లు తాళం వేసింది. బయటికి ఏమన్నా వెళ్ళారా? అయితే మీరు అమ్మగారి డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి రాలేదా? లేదు, చుట్టం చూపుగా వచ్చాం. బాబాయ్ నువ్వు ఆగు. చుట్టాలా? ఏమవుతారు? దూర బంధువులమండి. ఇంతకీ వాళ్ళ ప్రోగ్రాం ఎక్కడా? గుడిలో అండి. వారు గుడిలో తప్ప వేరెక్కడా చేయరండి. ఏ పని చేసినా భగవంతుడి కొరకే. అలాగా? ప్రోగ్రామ్ ఎప్పుడు? ఎప్పుడేంటండి, ఇప్పుడే. త్వరగా వెళ్ళండి. గుడి ఎక్కడండి? మీరు ఎటువైపు నుంచి వచ్చారు? ఇలానే వచ్చాం. అలాగే వెనక్కి వెళ్ళండి. 4 పర్లాంగులు వెళ్ళాక ఎడం పక్కకు ఆ, తిరగండి. వెనకాలే వెళ్తూ ఎడపక్క తిరిగాక సెంటర్లో అడగండి, దారి చూపిస్తారు. రోడ్డు బాగుంటుందా? బాగోలేందే ఎలా వచ్చారు? ఎకసెక్కలా? సారీ అండి, ఏదో తెలియక అడిగారు. తెలియక కాదు, అతి తెలివి ఎక్కువై. సెంటర్లో అడగండి, దారి చూపిస్తారు. అలాగే రండి. ఛ! తొందరగా గుడికి వెళ్దాం అనుకుంటే ఏ బళ్ళు రావట్లేదు. గుడి వైపు వెళ్లే వాళ్లే లేరా? హ! ఏదో కారు వస్తుంది. ఇందాక నన్ను డ్రాప్ చేసిన కార్లా ఉంది. మంచోళ్ళే, కారు ఆపుతారు. ఆపండి ఆపండి. ఇదిగో ఆదిత్య, ఈ అమ్మాయి ఇందాకటి గడుగ్గాయే తిడుతూ లిఫ్ట్ అడుగుతుంది. నువ్వు కారు ఆపకు. పాపం సార్, జంతు ప్రేమికురాలు. ఆపి లిఫ్ట్ ఇస్తే తప్పేంటి సార్? వెక్కిరిస్తుందయ్యా. ఈ వయసులో మిమ్మల్ని ఎవరు ఎక్కిరిస్తారండి? హ్యాపీగా ఫీల్ అవ్వండి. సార్ సార్, కొంచెం నన్ను. మళ్ళీ ఎక్కడికి? యాక్సిడెంట్ అయిందని కేసు పెట్టాక? సైకిల్ మీద కేసా? ఉందా పోయిందా? రోగం కుదిరిందా? హ్యాపీ ఫీల్ అవ్వు. ఎక్కడికమ్మా? కుక్క పిల్ల వంక చెప్పి కారులో వెళదామని. అంత బుద్ధి లేని వాళ్ళం కాదు. కార్ నీదా? కాదు కాదు, అంతా నీలా ఉండరు. బాగైందా? ఎక్కడికమ్మా? గుడి దాకానండి. దారిలో దించండి చాలు. గుడికేనా? మేము అట్టే వెళ్తున్నాం. మా ఊరి గుడి తెలుసా మీకు? లేదు, సరోజినీ దేవి గారి డాన్స్ చూద్దామని వెళ్తున్నాం. ఓ, ఆవిడ మీకు తెలుసా? తెలీదు, పేరు విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. ఆహా, రండి. చాలా బాగా డాన్స్ చేస్తారు ఆవిడ. నేను మీకు పరిచయం చేస్తాను. ఏమని?